ఇటువంటి కార్యక్రమాలు అనేవి మన సమాజంలో ఇంతకుముందు అయితే అవసరం లేదనిపించింది. ప్రస్తుత తరుణంలో మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా, భాగ్యనగరంలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఎక్కడైనా సరే ఎప్పుడైతే మేధావులు మౌనంగా ఉంటారో అప్పుడు అనర్థాలకి దారవుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయులైనా మేధావర్గమైనా మనకు తెలుసు, నిజానిజాలు అనేది నిగ్గుదేర్చంగా నిర్భయంగా మాట్లాడగలిగే ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మేధావులు, సమాజ తత్వవేత్తలు ఎప్పుడు కూడా ఆర్థిక అంశాలకు దూరంగా ఉండి నిజమైన ఖురాన్ చదివే వ్యక్తి అయినా, నిజంగా భగవద్గీతని చదివే వ్యక్తి అయినా సరే, నిజమైనటువంటి భారతీయుడు, నిజమైన హిందువు, నిజమైన ముస్లిం, నిజమైన క్రిస్టియన్ వాళ్ళెవ్వరూ కూడా సమాజానికి హాని కలిగించే మాటలు చెప్పరు, సమాజానికి హాని కలిగించేటువంటి చర్యలు చేపట్టరు అనేది నా ప్రకార విశ్వాసం. ఎందుకంటే ఈ సమాజంలో మనం ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా రకంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడు అటువంటి తల్లిదండ్రులు కానీ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎటువంటి పిల్లవాడైనా సరే ఉపాధ్యాయుడి దగ్గరికి వస్తాడు తన తల్లిదండ్రుల తర్వాత. కాబట్టి మనం ఇచ్చేటటువంటి మన అమూల్యమైన సందేశము, స్పీచ్ ఏది ఉంటుందో మనం చెప్పే టీచింగ్లోనే వాడికి మానవ విలువలు, సమాజ విలువలు, మత విలువలు, అంటే మనం దేవుడు ఒక్కడే అని భావన, మన మతాలు వేరు, కులాలు వేరు, ఏదైనా కానీ ఇక్కడ ఎలా మనం ఫస్ట్గా మనం ఇంట్లలో కూడా ఇక్కడ మనం చాలామంది మనసులు బాధపడవచ్చు. ఇక్కడ మనం వచ్చి మాట్లాడుతున్నాం, కానీ ఇండివిజువల్ నలుగురు హిందువులు ఉన్నప్పుడు, ఇండివిజువల్ నలుగురు ముస్లిమ్స్ ఉన్నప్పుడు ఆ భావజాలం మారిపోతుంది. అది మారాలా. ఎందుకంటే నాకు ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల్లో నలుగురు స్నేహితులలో నా బెస్ట్ ఫ్రెండ్ షఫీ, చెప్పకూడదు కానీ నాకున్నటువంటి ఫ్రెండ్స్లలో నేను కుటుంబం తర్వాత నాకు ముగ్గురు హిందూ మిత్రుల తర్వాత అంత కనిష్ఠించే వ్యక్తి షఫీ అనమాట. నా మంచి చెల్లు అంటే అటువంటి స్నేహభావం అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ బయట మనకు ఎవరైనా సరే మన మతాలలో పోయినప్పుడు వాంత ఎందుకు, వీంతో ఎందుకు అనేది ఒకటి వస్తుంది. దాంట్లో కూడా ఒక చెడు మొక్క ఒకటి ఉంటుంది. ఆ చెడు మొక్కల్ని మనం తుంచేసి మన చిన్నతనం నుంచే మనందరం కూడా కుటుంబంలో ముందుగా ప్రతి కుటుంబంలో చెప్పండి మానవ విలువలు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అనేది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైనా కానీ మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం అనేది తెలియజేయాలని చెప్పి ఇక్కడ పెద్దలకు, నాకు ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, మేధావులకు, సమాజం అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.